మీరు డైలీ యూజ్ చేసే గూగుల్ పే యాప్ నుంచి పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని అప్ టు 10 లాక్స్ వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి లోన్కి అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా గూగుల్ పే వాళ్ళు వాళ్ళ మనీ మనకి లోన్ కింద ఇవ్వరు. ఇక్కడ గూగుల్ పే వాళ్ళు వేరే కంపెనీస్ ఉంటాయి మనకి లోన్స్ ఇచ్చేవి, లెండింగ్ పార్ట్నర్స్ అంటారు, వాళ్ళతో టైఅప్ అయి మనకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మన గూగుల్ పే ఒక్కరితోనే పార్ట్నర్ అవ్వదు, చాలా రకాల లోన్స్ ఇచ్చే వాళ్ళతో టైఅప్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెండర్స్ ఉంటారు ఎక్కువ మంది. సో మీరు ఇప్పుడు గూగుల్ పేలో లోన్కి అప్లై చేశారనుకోండి, ఈ లెండర్స్లోంచి ఎవరైతే మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉండారో మీకు ఆఫర్ వస్తుంది, దాని ద్వారా మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మేజర్ బెనిఫిట్ వచ్చి గూగుల్ పే యాప్తో ఎవరైతే టైఅప్ అయ్యారో లెండింగ్ పార్ట్నర్స్, వాళ్ళకి మళ్ళీ మీరు సపరేట్గా లోన్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గూగుల్ పేలో మీరు లోన్కి అప్లై చేసినట్టయితే డైరెక్ట్గా వాళ్ళలో ఎవరైనా మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే మీకు లోన్ వచ్చేస్తుంది. సో లేదంటే మాత్రం ఆ లెండర్ ఎవరున్నారో ఒక 5 మెంబర్స్ అయినా 10 మెంబర్స్ అయినా మీరు సపరేట్గా లోన్కి అప్లై చేసి మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది, లోన్ వస్తుందో రాదో తెలియదు. అదే డైరెక్ట్గా దీంట్లో అప్లై చేస్తే మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని ఎవరైనా ఇవ్వడానికి రెడీగా ఉంటే డైరెక్ట్గా లోన్ ఇచ్చేస్తుంది, లేకపోతే లేదు. సో కొంచెం బెటర్గా ఉంటుంది, ఈజీగా మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు గూగుల్ పే యాప్లో లోన్ అప్లై ఎలా చేయాలో తెలుసుకునే ముందు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా ప్లే స్టోర్ నుంచి గూగుల్ పే యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది మీ ఎలిజిబిలిటీ అనేది గూగుల్ పే యాప్లో చెక్ చేసుకోవాలి, అంటే సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మన గూగుల్ పే యాప్ వాళ్ళకి మన డీటెయిల్స్ తెలియకుండా మనకి లోన్ ఎంత ఇవ్వాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే సిబిల్ స్కోర్ అనేది వాళ్ళ యొక్క లెండింగ్ పార్ట్నర్స్లో ఎవరైనా మీ సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని లోన్ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉంటే మీకు ఆఫర్ చూపిస్తుంది. దానికి మీరు అప్లై చేసుకొని వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు మొత్తం చెక్ చేసుకుని మీకు లోన్ అప్రూవ్ అయితే చేస్తారు. సో లేదు మీరు సిబిల్ స్కోర్ చెక్ చేయకుండా డైరెక్ట్గా లోన్కి అప్లై చేసినట్టయితే మీకు ఎటువంటి లోన్ ఆఫర్ అయితే చూపించదు. సో ఇప్పుడు దీనికోసం మీరు చేయాల్సింది గూగుల్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు మేనేజ్ యువర్ మనీ ఆప్షన్స్లోనే చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేసుకోండి, పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసి. ఆ తర్వాత మీకు నేమ్, పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు. సో రెండు ఎంటర్ చేసి కంటిన్యూ చేసినట్టయితే మీ యొక్క సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసినట్టయితే మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నారు కాబట్టి అట్ ప్రెజెంట్ దాన్ని బేస్ చేసుకుని మీకు ఏమైనా లోన్ ఆఫర్ వస్తే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది గూగుల్ పే యాప్ నుంచి. మీరు ఇప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి లోన్ ఆప్షన్ చూపించకపోవచ్చు, ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎవరు మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా లేరని అర్థం. సో టైం పడుతుంది, 1 వీక్ పట్టచ్చు, 10 డేస్, 1 మంత్ అయినా పట్టచ్చు. మీ ఎలిజిబిలిటీ బాగుంటే ఎవరైనా లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే మీకు డైరెక్ట్గా పర్సనల్ లోన్ అప్లై చేయడానికి ఆప్షన్ వచ్చేస్తుంది. లేదు మీ సిబిల్ స్కోర్ బాగాలేదంటే ఎవరు లోన్ ఇవ్వరు, ఇక్కడ మీకు అప్లై చేసుకునే ఆప్షన్ కూడా రాదు. ముందుగానే చెప్తున్నాను, మళ్ళీ మీరు ఇప్పుడు చెక్ చేసుకుని మాకు సిబిల్ స్కోర్ చెక్ చేసినా మాకు లోన్ ఆప్షన్ రాలేదని చెప్పి నన్ను వేసుకోవద్దు కామెంట్స్లో. సో ముందుగానే చెప్తున్నాను క్లారిటీగా. మీ సిబిల్ స్కోర్ని బట్టి లోన్ ఆఫర్ వస్తే కనుక దానికి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎండింగ్ వచ్చి చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. మీరు ఇప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత గూగుల్ పే యాప్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని ఎవరైనా లెండర్స్ మీకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే కనుక మీకు అప్లై చేసుకునే ఆప్షన్ వస్తుంది. దానికోసం మీకు గూగుల్ పే యాప్లో కింద స్క్రోల్ చేసుకుంటే మేనేజ్ యువర్ మనీ ఆప్షన్లోనే పర్సనల్ లోన్ కింద మీకు ఇన్స్టెంట్ అప్రూవల్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ పక్కన అప్లై నవ్ అని కూడా ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది అందరికీ రాకపోవచ్చు, మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని వస్తుంది కాబట్టి చెక్ చేసుకుని ఉందా లేదనేది. సో తర్వాత పేజ్లో ఈ విధంగా వస్తుంది. అక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ చూపిస్తారు. కింద పర్మిషన్ టిక్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో ఈ విధంగా నో పేపర్ వర్క్ అని వస్తుంది. తర్వాత పేజ్లో మీకు పిన్ కోడ్ అడుగుతారు. సో పిన్ కోడ్ ఎందుకంటే మీ యొక్క లొకేషన్ బేస్ చేసుకుని కూడా కొన్నిసార్లు లోన్స్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా రిజెక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఏవవుతున్నాయి మీ యొక్క లొకేషన్కి సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతే కనుక మీకు లోన్ రిజెక్ట్ కూడా అవుతుంది. సో మీ సిబిల్ స్కోర్ బాగుంది అయినా సరే లోన్ రాలేదంటే ఇది కూడా ఒక రీజన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి, ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో. తర్వాత నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత పాన్ కార్డ్ నెంబర్, తర్వాత నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీరు సాలిడ్ జాబ్ చేస్తున్నారా సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పర్సనల్ లోన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, మీకు లోన్ డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి మీరు ఏది చేస్తున్నారో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. తర్వాత మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు జెండర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్. ఆ తర్వాత పేజ్లో మీకు అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్రస్ అయితే డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్లో మీకు రెసిడెన్స్ టైప్ అడుగుతుంది, ఓన్డ్ ఆర్ రెంటెడ్ అని సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ద సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అని, మీ యొక్క డాక్యుమెంట్స్లో ఏదైతే అడ్రస్ ఉందో అక్కడ మీరు ఇప్పుడు ఉండడం లేదు, వేరే ప్లేస్లో ఉంటున్నారంటే మాత్రం సో అక్కడ మీకు కింద ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ ఇవ్వడానికి ఆప్షన్ వస్తుంది. ఎంటర్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి.
తర్వాత మీరు ఆ అడ్రస్లో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారో మెన్షన్ చేయండి. సో ఇప్పటివరకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయినాయి. తర్వాత పేజ్లో మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు సాలరీ పర్సనా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ మారుతాయి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే మీకు బిజినెస్ నేమ్ అడుగుతారు. సాలరీ జాబ్ అయితే మీకు ఆఫీస్ అడ్రస్, ఆఫీస్ నేమ్ అవన్నీ అడుగుతారు. ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఎంతవరకు లోన్ కావాలనేది మీ యొక్క అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ అప్ టు 8 lakhs అని చూపిస్తుంది. మీరు ఎంతైనా అక్కడ మీకు అమౌంట్ ఎంత చూపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఆ లైన్ అనేది డ్రాగ్ చేయండి. సో 1 lakh కావాలా, 1,50,000, 2 lakhs ఆ లైన్ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో పర్మిషన్స్ వస్తే టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఏవైతే మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు లోన్ ఎంతవరకు ఇవ్వగలరు అనేది మీకు చూపిస్తారు. ఇక్కడైతే డిఎంఐ ఫైనాన్స్ ఉంది, అంటే లెండింగ్ పార్ట్నర్ వాళ్ళైతే ఇస్తున్నారు మనకు లోన్ అనేది. మీ యొక్క లెండింగ్ పార్ట్నర్ మారచ్చు, యాక్సిస్ బ్యాంక్ రావచ్చు, ఇంకా వేరే లెండింగ్ పార్ట్నర్స్ కూడా ఉంటాయి లోన్స్ ఇచ్చేవాళ్ళు. పైన నేమ్ అయితే చూపిస్తుంది. సో తర్వాత పేజ్లో ఇన్కేస్ మీకు లోన్ అప్రూవ్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది అమౌంట్. లేదు అంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని వస్తే కనుక మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు లోన్ తీసుకోవడానికి మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని. ఇలా వస్తే కనుక మీకు ఇంకా అప్లై చేయలేరు, బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. లేదు ఇన్కేస్ మీకు లోన్ కానీ అప్రూవ్ అయితే మీకు పక్కన చూపిస్తుంది. సో ఈ విధంగా అమౌంట్ అని చూడండి. సో అమౌంట్ అనేది మీకు అప్ టు చూపిస్తారు ఎంతవరకు ఇవ్వగలరు అనేది. ఇక్కడైతే 1,25,000 ఉంది. దాని కింద మనకి లోన్ టెన్యూర్ పెట్టుకోవచ్చు, ఎన్ని మంత్స్ కట్టాలో. పైన మీకు యువర్ ఈఎంఐ అని ఉంటుంది, అక్కడే మీకు పర్సంటేజ్ కూడా మెన్షన్ చేస్తారు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది మీకు పర్ ఇయర్కి అనేది. సో దాన్ని మీరు తర్వాత మంత్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలనే దాన్ని బేస్ చేసుకుని పైన ఈఎంఐ అమౌంట్ అండ్ టెన్యూర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో ఈ విధంగా లోన్కి సంబంధించి ఫుల్ రివ్యూ అయితే వస్తుంది. అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి క్లియర్గా. లోన్ ఎంత అమౌంట్ అనేది చెక్ చేసుకోండి ముందుగా. తర్వాత మీరు ఫీజ్ అండ్ ట్యాక్సెస్లోనే ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ ఉంటాయి, అది ఎంత కట్ అవుతుందో చూసుకోండి. సో చార్జెస్, ట్యాక్సెస్ అవన్నీ కట్ అయిన తర్వాత మీ లోన్ అమౌంట్లోంచి రిమైనింగ్ అమౌంట్ ఎంత బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుందో చూపిస్తారు. కింద మీకు ఎన్ని మంత్స్ మీరు ఈఎంఐ పెట్టుకున్నారో చూపిస్తుంది, మంత్లీ ఈఎంఐ ఎంత కట్ అవుతుందో కూడా చూపిస్తారు. సో కింద మీరు టోటల్గా ఇంట్రెస్ట్తో కలిపి మీరు తీసుకునే అమౌంట్ని ఎంత తిరిగి పే చేయాలో కూడా చూపిస్తారు. సో అవన్నీ చెక్ చేసుకోండి. అవన్నీ మీకు ఓకే అనుకుంటే కన్ఫర్మ్ లోన్ మీద క్లిక్ చేసుకోండి. సో తర్వాత మీకు కేవైసీ అయితే ఉంటుంది. సో కేవైసీలో మీకు ఆధార్ బేస్డ్ కేవైసీ ఉంటుంది, లేదంటే వీడియో కేవైసీ ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటో పేమెంట్ అయితే సెటప్ చేయాలి. ఇదేంటంటే ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటున్నారు, ఎవ్రీ మంత్ ఈఎంఐ తిరిగి పే చేయాలి కాబట్టి అది ఏ బ్యాంక్లోంచి కట్ అవ్వాలి అండ్ మీరు ఇప్పుడు లోన్ తీసుకునే అమౌంట్ ఏ బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలి అనే దానికోసం ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మీవి. సో డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని కంటిన్యూ చేసిన తర్వాత ఆటో డెబిట్ అనేది మీరు ఎనేబుల్ చేయాలి. దానికోసం మీకు పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేసుకొని ఆటో పేమెంట్ సెటప్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత లాస్ట్గా మీకు లోన్ అగ్రిమెంట్ అయితే చూపిస్తారు. టోటల్గా డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ మీరు ఓకే అనుకుంటే పర్మిషన్ టిక్ పెట్టిన కంటిన్యూ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది విత్ 24 to 48 hours లాగా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకి గూగుల్ పే యాప్లో పర్సనల్ లోన్ అప్లై ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.